సో తిరుమల క్లాసెస్ లో కోచింగ్ తీసుకుంటున్న ఇంకొక స్టూడెంట్ మన దగ్గర ఉన్నారు. హలో, మీ పేరు? సోమేశ్వరమ్మ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. నేను చదువుకున్నంతా కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఫస్ట్‌లో వచ్చేటప్పుడు నేనేమనుకున్నానంటే ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు. సో, ఇంగ్లీష్ అవ్వకపోతే నేనేం చేశానంటే నాకొద్దు, యూపీఎస్‌ని క్రాక్ చేయలేను అన్న సిట్యుయేషన్‌లో వెళ్ళిపోదాం అనుకున్నా ఇంటికి. సార్ పుష్ చేయడంతో నేను ప్రతిరోజు వెళ్ళాను మార్నింగ్. సార్ నాకు ఇంగ్లీష్ అర్థం కావడం లేదు సార్. ఇంగ్లీష్ రాయలేకపోతున్నాను సార్. అంటే ఏం కాదు సోమేష్, నువ్వు రాయగలవు. నీలో టాలెంట్ ఉంది. సో, నువ్వేంటంటే నువ్వు వచ్చావు కాబట్టి చదువు. నువ్వు భయపడ్డావంటే నువ్వేమీ సాధించలేవు. దాన్ని భయపడకుండా దేన్నైనా హ్యాండిల్ చెయ్యి అన్న ఆ మాటతో నేను అప్పటి నుంచి అలా స్టిల్ 1 ఇయర్ ఉన్నాను. సో, అప్పటి నుంచి డైలీ నేను హార్డ్ వర్క్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నా. అండ్ నాకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్‌లో నేను గుడ్ స్టూడెంట్ దాంట్లో. ఓకే, ఓన్లీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉందా అంతే? కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఒకటి. సో, దానివల్ల ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నా. అండ్ ఆల్సో రాయగలుగుతున్నా కూడా. ఓకే, ద ఓన్లీ డెడికేటెడ్ టు తిరుమల సార్. తిరుమల సార్ తో మాట్లాడినప్పుడు అన్నారు, నాకే డౌట్ గా ఉండింది ఫస్ట్ వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు వేరే లెవెల్లో తయారయ్యాడు సోమేష్ అని. ఇనిషియల్ నాకేం రాదు, ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ అంటే భయం. ఒక్క భయంతో వెళ్ళిపోదామన్న సిచ్యువేషన్ లో ఉండే. తర్వాత వచ్చి సార్ చెప్పిన ఒక్క మాటతో నేను చదువుకున్నాను. ఇప్పుడు కూడా స్టిల్ నేర్చుకున్నా. ఇంగ్లీష్ ఇంకా నేను ప్రో అవ్వాలనుకుంటున్నా. సో సార్ ఏ విషయాల్లో ఎక్కువ గైడ్ చేస్తారు ఇక్కడ? మాకు సార్ చెప్పేది ప్రతి మైనర్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నువ్వు ఎక్కడ ప్రతి స్టూడెంట్ లో ఏ తప్పున్నా ముందు తెలిసిపోతున్నా సార్కి. సో వాళ్ళు ప్రతిది కూడా చెప్తారు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నీ రాంగ్ వేలో వెళ్తున్నావు. సో నువ్వు ఈ రాంగ్ వేలో వెళ్తే నీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని ఒక్క మాటతో చెప్పడం వల్ల ప్రతి స్టూడెంట్ అనేవారు సార్కి ఎడిక్ట్ అయిపోతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ మాకేముంటదంటే ఎవ్రీడే టెస్ట్లు కూడా రాస్తారు చాలా మంది. సో మేము ఏం చేస్తామంటే టెస్ట్లు రాసి సార్ చూపిస్తాను. దాంట్లో మిస్టేక్స్ ఏంటి, ఫర్దర్ గా ఏం చేంజెస్ చేయాలని ఆ విషయం మాకు చెప్తారు. దాని ద్వారా మేము ఇంకా ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్.